హాయ్ ఫ్రెండ్స్, ఈ వీకెండ్ కోసం ఒక మంచి సినిమాని చూసినాను. ఈ సినిమాని అర్థం చేసుకోవాలంటే క్రిస్టఫర్ నోలన్ లాంటి బ్రెయిన్ ఉండాలి. ఆయన సినిమాలైనా కూడా 2-3 సార్లు చూస్తే అర్థమవుతుందేమో కానీ ఈ సినిమా మాత్రం మీరు ఎంత ఊహించుకుంటే అంత అన్నమాట. సో ఈ సినిమా డైరెక్టర్ గారు ఏ స్టోరీ అయినా సరే మీరే ఊహించేసుకోండి, నేను మాత్రం ఇది చూపిస్తా అన్నట్టుగా చూపించాడు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్తే, స్టోరీ ఆఫ్ చురులి ఇదొక సైంటిఫిక్ లూప్ డ్రామా అనొచ్చు. ఓపెన్ చేస్తే ఒక సన్యాసి దయ్యాన్ని పట్టుకోవడానికి చురులి అనే ప్రదేశంలోకి వెళ్తారు. ఈ సీన్ మనకి ఎండ్ లో కనెక్ట్ అవుతుంది. కట్ చేస్తే ఇద్దరు మఫ్టీలో ఉన్న పోలీసులు యాంటోనీ సాజివా జాయ్ అనే ఒక క్రిమినల్ ని పట్టుకోవడానికి ఈ చురులి ప్రదేశంలోకి ఎంటర్ అవుతారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ చురులి ప్రదేశం మొత్తం కూడా ఒక లూప్ మోడ్ లో రన్ అవుతుంది. విషయం డైరెక్టర్ మనకి స్క్రీన్ పైన ఒక బ్రిడ్జ్ ద్వారా చూపించాడు. ఇక వాళ్ళు ఆ విలేజ్ లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళపైన కోప్పడడం, కసురుకోవడం, అసలు మీరు ఎందుకు వచ్చారు అని క్వశ్చన్స్ వేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి సమాధానంగా వీళ్ళిద్దరూ కూడా తనకం అనే ఒక పర్సన్ తోటలో మేము గుంతలు తోవడానికి వచ్చామని అక్కడి వాళ్ళకి చెప్తారు. కానీ అదే సమయానికి ఊర్లో తనకం ఉండడు. అందువల్ల వాళ్ళిద్దరూ కూడా సారా కొట్టులోనే పని చేస్తూ జాయ్ ని వెతుకుతూ ఉంటారన్నమాట. కట్ చేస్తే సహజీవకి రాత్రి వేళలో ఆకాశం నుంచి ఏదో కిందికి వచ్చినట్టుగా, ఏలియన్స్ కనిపించినట్టుగా కళలు అనేటివి వస్తూ ఉంటాయి. ఇక కొన్ని రోజులకి వాళ్ళు వచ్చిన పనిని మర్చిపోయి రోజు తాగడం, వేటకి వెళ్ళడం, మాంసం తినడం లాంటి పనులన్నింటినీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. కొన్ని రోజుల తర్వాత తనకం ఊర్లోకి వచ్చి ఆ ఇద్దరిని చూసి ఎందుకు ఇక్కడికి వచ్చారు, నా పేరు చెప్పి ఎందుకు ఉంటున్నారు అని వాళ్ళతో గొడవ పెట్టుకోగా వాళ్ళిద్దరు కూడా పోలీసులమని చెప్పి తనకాన్ని భయపెట్టి జాయ్ ని పట్టుకోవడానికి బయలుదేరుతారు. ఈ నెక్స్ట్ సీన్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ పైన చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా అక్కడ అన్ఎక్స్పెక్టెడే ఉంటుంది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మన యూట్యూబ్ లో కావచ్చు, సోనీ లివ్ లో కానీ సినిమా అవైలబుల్ గా ఉంది, చూసేసేయండి. నెక్స్ట్ లెవెల్ సినిమా ఉంటుంది. కాకపోతే కొంచెం ఓపికతో చూడాలి.